హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం ఏదైనా సెక్టార్ని చార్ట్స్ చూసి ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం డిఫరెంట్ సెక్టోరల్ ఇండిసెస్ని ట్రేడింగ్ వ్యూలో ఎలా చూడాలో చూద్దాము. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కింద స్క్రీనర్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇండెక్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సెక్టోరల్ ఇండిసెస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఆటో సెక్టార్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో నేను ఆటో సెక్టార్ క్లిక్ చేయగానే మనకి ఆటో సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయో మొత్తం కాన్స్టిట్యూయెంట్స్ అన్నీ వచ్చేసాయి. మెయిన్గా ఆటో సెక్టార్లో ఈ టాప్ 3 స్టాక్స్ అంటే మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ అండ్ మారుతి సుజుకి మోర్ దెన్ 50% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే ఇండెక్స్ మూవ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఈ 3 మూవ్ అవ్వడం లేదా స్టెబిలైజ్ అవ్వడం చాలా అవసరం. ఈ స్లైడ్ చూడండి, నిఫ్టీ ఆటో ఇండెక్స్లో ఏ స్టాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది ఈ స్లైడ్లో ఉంది. నెక్స్ట్ మనం నిఫ్టీ ఆటో ఇండెక్స్ చార్ట్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాము. ఈ చార్ట్ చూడండి, ఇది నేను డైలీ టైం ఫ్రేమ్లో పెట్టాను. దీన్ని మనం మంత్లీ టైం ఫ్రేమ్లోకి మార్చుకున్నాము. ఇది మంత్లీ టైం ఫ్రేము నిఫ్టీ ఆటో చార్ట్. సో నిఫ్టీ ఆటో చార్ట్ అనేది, నిఫ్టీ ఆటో ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ మనకి మేలో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 100% ర్యాలీ ఇచ్చింది. ఏదైనా సరే ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఎక్కువ ర్యాలీ తీసినప్పుడు కొంత టైం అది కన్సాలిడేట్ అవుతుంది, అంటే సైడ్ వేస్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ 3 మంత్స్ నుంచి చెప్పాలంటే ఇక్కడ లాస్ట్ 5 మంత్స్ నుంచి కూడా అది పర్ఫామ్ చేయట్లేదు. అక్టోబర్లో చూసినట్లయితే ఇక్కడ మీకు స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ కూడా చాలా వైడర్గా ఉంది, ఒకసారి గమనించండి. అలాగే లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ఈ ఇండెక్స్ అనేది ఫాలో అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇండెక్స్ సైడ్ వేస్లోకి వెళ్ళింది అని. నెక్స్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫాలో అవుతూ వచ్చింది. మీరు ఈ రీజన్ అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ రీజన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇటు సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ బేరిష్ క్యాండిల్ స్టిక్స్, అంటే ఈ రెడ్ క్యాండిల్ స్టిక్స్ చాలా వైడర్గా ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే సెల్లర్స్ చాలా ఎక్కువ ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ రీసెంట్గా ఆల్మోస్ట్ ఇక్కడ లో ఫామ్ చేసి ఇక్కడ నుంచి ర్యాలీ అటెంప్ట్ చేసింది. బట్ అగైన్ అక్కడి నుంచి సీవియర్ సెల్ ఆఫ్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే వీక్లీలో కూడా నిఫ్టీ ఆటో ఇండెక్స్ చాలా వీక్గా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్గా ఈ సపోర్ట్ రీజన్ కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ప్రైస్ ఫర్దర్గా ఇక్కడ ఫాలో అవుతుందా లేదా ప్రైస్ ఫర్దర్గా ఇక్కడ బౌన్స్ అవుతుందా అని. ఒకవేళ బౌన్స్ అయితే అట్లీస్ట్ మనం ఈ లెవెల్ని మనం క్రాస్ అవుతుందో లేదో చూడాలి. అప్పుడే మనకి కొంత స్ట్రెంగ్త్ అనేది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూడండి, ఇండెక్స్ లోయర్ హై లోయర్ లో ఫార్మేషన్ అనేది చేస్తుంది. లోయర్ హై లోయర్ లో కాన్సెప్ట్స్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు అర్థం కాకపోయినట్లయితే ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ ఇది లోయర్లో లోయర్ హై ఫామ్ చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ ఇండెక్స్ సైడ్ వేస్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడ మనకి కొంచెం ఫాల్ అనేది ఆగింది. నెక్స్ట్ ఫర్దర్గా ఎటు మూవ్ చేస్తుందనే చూడాలి. నెక్స్ట్ మనం మూవింగ్ యావరేజ్ని చూసినట్లయితే ఆల్మోస్ట్ నేను పెట్టిన మూవింగ్ యావరేజ్ ఇది 200 డే మూవింగ్ యావరేజ్, 50 డే మూవింగ్ యావరేజ్, అంటే మీడియం టర్మ్లో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఇవి. ఈ మూవింగ్ యావరేజ్ కిందకు కూడా ఆటో ఇండెక్స్ వచ్చింది. అలాగే 50 డే మూవింగ్ యావరేజ్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేసింది కిందకి. దాని అర్థం ఏంటి అంటే ఇండెక్స్ చాలా వీక్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం ఏ సెక్టార్ ఇండెక్స్నైనా సరే ఇలా మనం డిఫరెంట్ పారామీటర్స్ని యూజ్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నిఫ్టీ ఆటో ఇండెక్స్లో ప్రతి ఒక్క స్టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలా ఉందో చూద్దాము. ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి సైడ్ వేస్లో ఉంది. అలాగే ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ చూడండి, ఇది ఇండెక్స్ కంటే కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అవుట్ పర్ఫామ్ అంటే ఇండెక్స్ కంటే కూడా ఎక్కువ పడట్లేదు, అంతేగాని ఇది ర్యాలీ అటెంప్ట్ కూడా చేయలేదు, అంటే ర్యాలీ కాలేదు స్టాక్. సో మనం నెక్స్ట్ స్టాక్ చూద్దాము. నెక్స్ట్ మారుతి సుజుకి స్టాక్. ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ మనకి లోయర్లో లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది.
ఒకసారి చూడండి, లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది. అలాగే మీరు నెక్స్ట్ వాల్యూమ్స్ గమనించినట్లయితే యావరేజ్ వాల్యూమ్స్ అనేవి, అంటే యావరేజ్ రెడ్ వాల్యూమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీని యొక్క సపోర్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇది సపోర్ట్ కదా, ప్రీవియస్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ రీజియన్ తీసుకుంది. ఈ సపోర్ట్ని కూడా అది బ్రేక్ చేసింది. మూవింగ్ యావరేజ్ చూసినట్లయితే ఈ 50-డే మూవింగ్ యావరేజ్ అనేది 200ని క్రాస్ ఓవర్ ఇచ్చింది కిందకి. సో ఈ స్టాక్ అనేది చాలా వీక్గా ఉంది. అలాగే మీరు రిలేటివ్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఒకసారి చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. సో మారుతి సుజుకి స్టాక్ అనేది చాలా వీక్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్ స్టాక్. ఈ స్టాక్ కూడా మనకి లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ అనేది చేస్తుంది. చూడండి, లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది. ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది. అలాగే దీని యొక్క వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా ఈ రెడ్ వాల్యూమ్స్ అనేవి గ్రీన్ వాల్యూమ్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ ఈ బంచ్ ఆఫ్ వాల్యూమ్స్ అంటాము, అంటే ఎక్కువ సెల్ ఆఫ్ అనేది ఉంది అని అర్థము. సో అట్ ద సేమ్ టైం మనం మూవింగ్ యావరేజ్ చూసినప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ కూడా ఈ 50-డే అనేది 200-డే కిందకి క్రాస్ ఓవర్ చేసింది. అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ ఆటో సెక్టార్ కంటే కూడా టాటా మోటార్స్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ బజాజ్ ఆటో చూడండి, ఇక్కడ వరకు అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ ఈ రీజన్ చూసినట్లయితే ఇది కూడా మనకి లోయర్ హై ఫార్మేషన్స్ చేస్తుంది. అలాగే ప్రీవియస్గా చేసిన సపోర్ట్ ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంది కదా, ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. అలాగే ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్వర్డ్ క్రాస్ ఓవర్ జరుగుతుంది. సో ఇది కూడా లాంగ్ టర్మ్ మీడియం టర్మ్లో బేరిష్గా ఉంది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ కూడా డౌన్వర్డ్లో ఉంది. నెక్స్ట్ ఇచ్చా మోటార్స్ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా లాగానే సైడ్ వేస్లో ఉంది. ఆటో సెక్టార్ కంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది, అంటే ఆటో ఇండెక్స్ కంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇది కూడా ర్యాలీ కాలేదు, జస్ట్ సైడ్ వేస్లో ఉంది అంతే, మిగతా స్టాక్స్ కంటే కొంచెం బెటర్. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ కూడా మనకి లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా జస్ట్ సైడ్ వేస్లో ఉంది. సో మూవింగ్ యావరేజ్ ఇంకా క్రాస్ ఓవర్ కాలేదు, బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇది 50-డే మూవింగ్ యావరేజ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, అంటే స్టాక్ ఏం అంత స్ట్రాంగ్గా ఏం లేదు. నెక్స్ట్ మదర్సన్ ఇంటర్నేషనల్ కూడా మనకి లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే సపోర్ట్ తీసుకుందో మనకి ఈ రీజన్ దగ్గర ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది కదా, ఈ రీజన్ కూడా బ్రేక్ డౌన్ చేసింది ఈ స్టాక్. అలాగే మూవింగ్ యావరేజ్ చూడండి, డౌన్ ట్రెండ్లో ఉంది. 50-డే మూవింగ్ యావరేజ్ అనేది డౌన్ ట్రెండ్కి వచ్చేసింది, అంటే స్లోపీ కిందకు వచ్చేసింది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా మనకి కొంచెం డౌన్వర్డ్లో ఉంది, ఇక్కడ సైడ్ వేస్కి వచ్చింది కొంచెము. అలాగే వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా అంత లేవు, పైకి వెళ్ళే వాల్యూమ్స్ కూడా లేవు. అలాగే నేను జూమ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ రెడ్ వాల్యూమ్స్ అనేవి ఎక్కువ. అలాగే మీరు క్యాండిల్ స్టిక్స్ అబ్జర్వ్ చేస్తే కూడా ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా వైడర్గా, అలాగే క్లోజ్ అనేది ఆల్మోస్ట్ లో దగ్గర క్లోజ్ అయింది. దాని అర్థం ఏంటంటే సెల్లర్స్ చాలా ఎక్కువ ఉన్నారు అని అర్థము. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది, తర్వాత అది బౌన్స్ అవ్వడానికి ట్రై చేసింది. మిగతా స్టాక్స్ కంటే కూడా కొంచెం బెటర్గా ఉంది, లైక్ మహీంద్రా ఈ స్టాక్స్ లాగా ఇది కూడా సైడ్ వేస్లో ఉంది. నిఫ్టీ ఆటోని కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఈ రీజన్ చూసినట్లయితే ఇక్కడ మీకు రిలేటివ్ స్ట్రెంత్ సైడ్ వేస్లో ఉంది. హీరో మోటార్ కార్ప్ చూడండి, ఇది క్లియర్గా మనకి లోయర్ హై ఫార్మేషన్ అనేది చేస్తుంది. ఈ వాల్యూమ్స్ చూడండి, చాలా హ్యూజ్ వాల్యూమ్స్, రెడ్ వాల్యూమ్స్. సెల్లర్స్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అలాగే క్యాండిల్ స్టిక్స్ చూడండి, వైడర్గా ఉన్నాయి. ఫాలో అయ్యేటప్పుడు మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ ఓవర్ జరిగింది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా చాలా పూర్గా ఉంది. సో ఈ స్టాక్ కూడా వీక్గా ఉంది. నెక్స్ట్ అశోక్ లేలాండ్ స్టాక్ కూడా మార్కెట్తో పాటు పడింది, బట్ ఇక్కడ బౌన్స్ ఆఫ్ అయింది. మిగతా స్టాక్స్ కంటే కొంచెం బెటర్గా ఉంది స్టాక్. బట్ ఇప్పటికి కూడా స్టాక్ ఇక్కడ కొంచెం స్ట్రెంగ్త్ కనిపించింది. ఇక్కడ చూడండి వాల్యూము November 25th స్ట్రాంగ్ క్యాండిల్, అలాగే వాల్యూము. బట్ అగైన్ అంత పైకి వెళ్ళలేకపోయింది. ఇక్కడ ఈ ప్రీవియస్గా రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ స్టాక్ అనేది రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ కూడా కింద ఇక్కడ ఈ జోన్ చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఈ స్టాక్ కూడా మనకి వీక్గా ఉంది. రిలేటివ్ స్ట్రెంత్ చూడండి, రిలేటివ్ స్ట్రెంత్ కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. సో ఈ స్టాక్ కూడా మనకి వీక్గా ఉంది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ చూడండి, లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. అలాగే వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
క్యాండిల్ స్టిక్స్ వాల్యూమ్స్ మీరు ఒకసారి గమనించండి. ఎస్పెషల్లీ బంచ్ ఆఫ్ వాల్యూమ్స్, ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, ఇవి డౌన్ ట్రెండ్లో మనకి రెడ్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రైస్ పడేటప్పుడు కూడా క్యాండిల్ స్టిక్స్ మనకి వైడర్గా ఉంటుంది. బౌన్స్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ చాలా లోగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బౌన్స్ వచ్చింది, వాల్యూమ్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయి, గ్రీన్ వాల్యూమ్స్. అలాగే రిలేటివ్ స్ట్రెంగ్త్ మనకి చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ పూర్గా ఉంది. సపోర్ట్స్ కూడా మీరు చూసినట్లయితే ప్రీవియస్ సపోర్ట్స్ని ఇక్కడ చూసినట్లయితే దీని సపోర్ట్ ఎక్కడుంది, ఇక్కడ చూడండి, ప్రీవియస్గా అరౌండ్ దిస్ రీజన్ ఇది హోల్డ్ చేసింది ఈ సపోర్ట్ దగ్గర. బట్ ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసింది. సో ఈ స్టాక్ కూడా పూర్గానే ఉంది. నెక్స్ట్ ఎంఆర్ఎఫ్ స్టాక్ చూడండి, ఇది లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ చేసింది. ఈ రీజన్ దగ్గర కొంచెం బౌన్స్ అయితే ఇచ్చింది ఇక్కడ చూడండి. కానీ వాల్యూమ్స్ అనేవి ఇంకా పికప్ కాలేదు. ఎక్సెప్ట్ ఈ 2 యావరేజ్ వాల్యూమ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక్క క్యాండిల్ స్టిక్కే స్ట్రాంగ్గా ఉంది ఈ రీజియన్లో. సో ఎంఆర్ఎఫ్ కూడా ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూసినట్లయితే మూవింగ్ యావరేజ్ ట్రెండింగ్గా లేవు. ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే ఎప్పుడు స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మూవింగ్ యావరేజెస్ అపోర్డ్ ట్రెండింగ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, అపోర్డ్ ట్రెండింగ్లో ఉంటాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ స్టాక్ ఎలా ఉంది, ఈ మూవింగ్ యావరేజెస్ సైడ్ వేస్కి వెళ్ళిపోతాయి స్టాక్ వీక్ అయ్యే కొద్దీ. అలాగే ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కూడా చేసింది. సో ఎంఆర్ఎఫ్ కూడా వీక్గానే ఉంది. నెక్స్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా మనకి లోయర్ హై లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. అలాగే మూవింగ్ యావరేజ్ అనేది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది క్రాస్ ఓవర్కి, అంటే సైడ్ వేస్కి వచ్చేసింది. రిలేటివ్ స్ట్రెంత్ చూడండి చాలా పూర్గా ఉంది, డౌన్ ట్రెండ్ అవుతుంది. సో వాల్యూమ్స్ కూడా చూసుకోండి ఒకసారి, వాల్యూమ్స్ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉన్నాయి అని. వాల్యూమ్స్ కూడా బై చేసేటప్పుడు అంటే గ్రీన్ వాల్యూమ్స్ అనేవి అంత లేవు, అంత పికప్ కావట్లేదు. అలానే రెడ్ వాల్యూమ్స్ కూడా అంత అనిపించట్లేదు. బట్ ఏంటంటే స్టాక్ స్ట్రక్చర్ అనేది చాలా పూర్గా ఉంది. అంటే ఈ జోన్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ స్టాక్ స్ట్రక్చర్ కింద వైపు ఎక్కువగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ని ఏది కూడా క్రాస్ చేయలేకపోయింది అది. సో ఈ స్టాక్ కూడా వీక్గానే ఉంది. ఎగ్జైట్ ఇండస్ట్రీస్ కూడా క్లియర్గా మనకి లోయర్ హై ఫార్మేషన్ చేస్తుంది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ మన సపోర్ట్ జోన్స్ కూడా బ్రేక్ చేసింది. అది ఒకసారి చూడండి, ప్రీవియస్గా మనకి ఈ యొక్క సపోర్ట్ జోన్ ఇది, ఈ ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. తర్వాత ఇక్కడ ఈ జోన్ చూడండి, ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఆగింది అది. బట్ ఆ సపోర్ట్ జోన్ని కూడా బ్రేక్ చేసింది. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క సపోర్ట్ జోనే రెసిస్టెన్స్గా కన్వర్ట్ అయింది, ఇక్కడ ఫాల్ అయింది. సో ఈ స్టాక్ కూడా వీక్గానే ఉంది. నెక్స్ట్ అపోలో టైర్స్ చూడండి, ఈ స్టాక్ సైడ్ వేస్లో ఉంది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా కొంచెం బెటర్గా ఉంది, అంటే సైడ్ వేస్లోనే ఉంది. బట్ ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అప్పర్ రేంజ్లో ఉంది. కానీ ఆటో ఇండెక్సే వీక్గా ఉన్నందువల్ల ఈవెన్ ర్యాలీ అటెంప్ట్ చేసినప్పుడు కూడా పైకి వాల్యూమ్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి వాల్యూమ్స్ అనేవి పూర్గా ఉంటాయో అప్పుడు మనకి షార్ట్ పుల్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈవెన్ స్టాక్ స్ట్రాంగ్ ఉన్నప్పటికి కూడా కొన్ని స్టాక్స్ మనకి ఇండెక్స్ కానీ బాగలేదు అంటే ఆ స్టాక్స్ కూడా మనం పెట్టినప్పుడు పూర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా మనం అన్ని స్టాక్స్ని ఇలాగా వేరియస్ పారామీటర్స్ తీసుకొని అనలైజ్ చేసాము అంటే ఆల్మోస్ట్ మనకి ఆటో సెక్టార్లో ప్రతి ఒక్క స్టాక్, ఇప్పుడు మహీంద్రా సైడ్ వేస్లో ఉంది, ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా మనకి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇండెక్స్ అనేది చాలా పూర్గా ఉంది, ఇండెక్స్కి స్ట్రెంగ్త్ లేదు. అలాగే మనకి ఈ యొక్క స్టాక్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఎప్పుడైనా ఒక ఇండెక్స్ ర్యాలీ అయ్యేటప్పుడు ఎక్కువ స్టాక్స్ కానీ ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎక్కువ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అని మనం అర్థం చేసుకున్నాము అంటే అప్పుడు ఆ ఇండెక్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే ఆ ర్యాలీ అనేది రియల్ అని. ఒకవేళ ఇండెక్స్ ర్యాలీ అవుతుంది, స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు అంటే అన్ని స్టాక్స్ ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదు, నారో పార్టిసిపేషన్ అనేది ఉంది అంటే ఆ ఇండెక్స్ ర్యాలీ అనేది చాలా వీక్. ఎనీ టైం ఆ ఇండెక్స్ అనేది పుల్ బ్యాక్ తీసుకోవచ్చు లేదా కరెక్ట్ అవ్వచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగా మనం స్టాక్ టు ఇండెక్స్ అప్రోచ్ కానీ తీసుకున్నాము అంటే మనకి డీపర్గా ఇంకా బాగా అర్థమవుతుంది ఇండెక్స్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి అని. ఇప్పటి వరకు మనం అనాలిసిస్ చేసిన దాని ప్రకారము నిఫ్టీ ఆటో ఇండెక్స్ వీక్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనము ఈ ఇండెక్స్లో స్ట్రెంగ్త్ వస్తే ఎలాంటి క్లూస్ అనేది అబ్జర్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ ఆటో ఇండెక్స్ అనేది ఎప్పుడైతే న్యూ లోస్ ఫామ్ చేయడం ఆపేస్తుందో, అలాగే హైయర్లో ఫార్మేషన్ చేయడం స్టార్ట్ చేస్తుందో, ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి నిఫ్టీ ఆటో ఇండెక్స్కి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే స్టాక్స్లో ఏవే పారామీటర్స్ చూస్తామో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ స్టాక్స్ న్యూలో ఫామ్ చేయడం ఆపేయాలి,
నెక్స్ట్ హైయర్లో ఫార్మేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ని క్రాస్ చేయాలి. అలాగే బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకు అక్కడ కనపడాలి. వాల్యూమ్ అనేది యావరేజ్ వాల్యూమ్ కంటే కూడా హైయర్ వాల్యూమ్ అనేది ఉండాలి. అలాగే మూవింగ్ యావరేజెస్ని చూస్తే అవి అప్వర్డ్ స్లోప్ అయి ఉండాలి, ట్రెండింగ్ అయి ఉండాలి అప్వర్డ్కి. అలాగే 50-డే మూవింగ్ యావరేజ్ అనేది 200-డే మూవింగ్ యావరేజ్ని పైకి క్రాస్ ఓవర్ చేస్తుంది. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి అది అప్ ట్రెండ్లో కనపడుతుంది. ఇలాంటి పారామీటర్స్ని మన స్టాక్స్లో అబ్జర్వ్ చేస్తే అప్పుడు స్టాక్ స్ట్రెంగ్త్ అయ్యే కొద్దీ ఇండెక్స్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. ఇలా మనం ఏదైనా ఇండెక్స్లో స్ట్రెంగ్త్ కనపడుతుందా లేదా అనేది ఇలాంటి పారామీటర్స్ని చూసి అనలైజ్ చేస్తాము. నేను ఇంతవరకు సెక్టార్ అనలైజ్ చేయడానికి ఏ పారామీటర్స్ యూజ్ చేశానో మీరు అదే పారామీటర్స్ యూజ్ చేసి వేరియస్ సెక్టార్స్ని అనలైజ్ చేయండి. మీరు చార్ట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకంత సెక్టార్ అనాలిసిస్ అనేది ఈజీ అవుతుంది. మీరే సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకేమన్నా ఏదైనా సెక్టార్ని అనాలిసిస్ చేయాలి అని అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇస్తుంటాను. ఒకసారి మీరు కమ్యూనిటీ ట్యాబ్ కూడా చూస్తూ ఉండండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.